గగన్ బావ కేపీ మావయ్యని చంపాలని చూడలేదు. ఈ విషయం మావయ్య మీకు చెప్పలేదా అని భూమి అడగటంతో, చూడమ్మా, హంతకులు క్రూరులని అంత తేలిక నమ్మకూడదు. గగన్ని నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు. వాడు మంచివాడు కాదమ్మా, ముందు అన్నం తిను అని శరత్చంద్ర అంటే, అయ్యో నాకు వద్దు అని భూమి చెప్తుంది. చూడమ్మా, తినకపోతే ఎలా అని శరత్చంద్ర బతిమలాడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఆకాష్ని అరెస్ట్ చేస్తే నేను ఆకాష్ని గగన్ని కాదు అన్న నిజం బయటికి వచ్చేస్తుంది. అలా జరగకూడదు అని భూమి మనసులో అనుకుంటూ, నాన్న ఇలా ఇవ్వండి నేను తింటాను అని భూమి చెప్తుంది. అమ్మ భూమి, నువ్వు తినవేమోనని మీరా అంటే, లేదు నేను తింటానని చెప్తున్నా కదా అని భూమి చెప్తుంది. పూర్తిగా తిను, అసలు మిగిల్చకు అని శరత్చంద్ర మీరా చెప్తారు. సరే మీరు వెళ్ళండి, నేను తింటాను కదా అని శరత్చంద్ర చేతిలో ఉన్న ప్లేటుని భూమి తీసేసుకుంటుంది. సరేనంటూ ఇద్దరు బయటికి వెళ్ళగానే ఇక భూమి ఫోన్ తీసుకొని ఆకాష్ని విడిపించాలి అనుకుంటూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే శరత్చంద్ర చేతిలో ఉన్న అన్నం ప్లేట్తో పాటి శరత్చంద్ర తన చేతిలో మొబైల్ పట్టుకొని ఉంటాడు. భూమి ప్లేట్ కింద ఉన్న ఫోన్తో సహా అన్నం ప్లేటుని శరత్చంద్ర చేతిలో నుంచి తీసేసుకొని ఉంటుంది. శరత్చంద్ర ఇదంతా కూడా గమనించుకొని ఉండడు. ఆ ఫోన్తోనే ఇప్పుడు భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే సూర్య వేరే ఫోన్లో మాట్లాడుతూ ఉండటం వల్ల కాల్ బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది. దాంతో భూమి ఒక చీర తీసుకొని ఆ గదిలో నుండి పైనుంచి కిందికి శారీ వేలాడ తీసుకొని కిటికీ కుండా దొంగగా కిందికి వచ్చేస్తుంది. ఇక ఆకాష్ లాకప్లో ఉంటే ఒక కానిస్టేబుల్ మొబైల్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ చూస్తూ ఉంటాడు. బాబాయ్, ఏంటి ఫుట్బాల్ చూస్తున్నావా? నాకు కూడా చూపించు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అమ్మో, ఆ సూర్య వచ్చాడంటే ఇంకేమైనా ఉందా? నాకు తిట్లు పడతాయి, నేను చూపించను అని అతను చెప్తుంటే, బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, వరల్డ్ కప్ అంటే ఏమనుకుంటున్నావు బాబాయ్, అందులో అది G5లో వస్తుంది, చూపించు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అని ఆకాష్ అడగటంతో సరేనంటూ మొబైల్లో ఇద్దరు కలిపి చూస్తూ ఉంటారు. ఆకాష్ లాకప్లో ఉండి ఇతనేమో ఇది ఉత్తల వైపున ఉండి చూపిస్తూ ఉంటాడు. ఎస్ ఎస్, గోల్ పడింది అని ఇద్దరు కూడా గెంతులు వేస్తూ చూస్తూ ఉంటారు. అప్పుడే సూర్య లోపలికి రావటంతో ముందే గమనించేసిన కానిస్టేబుల్ తన పాటికి తాను చూసుకుంటూ ఉంటాడు. సూర్య ఆకాష్ వైపు అదోలా చూస్తూ కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. బాబాయ్ వెళ్ళిపోయాలే బాబాయ్, మళ్ళీ రా బాబాయ్ అని మళ్ళీ ఆకాష్ పిలుస్తూ ఉంటే, అమ్మో ఈసారి దొరికిపోతే మాత్రం నీవే బాధ్యత వహించాలి అని మళ్ళీ అతను అక్కడ కుర్చీ వేసుకొని మరీ ఆకాష్కి చూపిస్తూ ఉంటాడు. తర్వాత ఆకాష్ పాట పాడుతూ డ్యాన్స్ ఇరగదీస్తూ ఉంటాడు. అలా ఆకాష్ లాకప్లోనే స్టెప్పులు వేస్తూ ఉండటంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా వాళ్ళు కూడా స్టెప్పులు వేస్తూ ఆకాష్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి లాకప్ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ అడగటంతో ఆకాష్ ఆ అమ్మాయి చేయి పట్టుకొని అలా అలా డ్యాన్స్ చేయిస్తూ గగన్ అని ఆటోగ్రాఫ్ ఇస్తాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఇలా ఇవ్వండి అని ఆటోగ్రాఫ్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది. అందులో గగన్ అనే ఆకాష్ సైన్ చేసి ఉంటాడు. అమ్మయ్య, ఇతను గగన్ కాదు ఆకాష్ అన్న విషయం ఆటోగ్రాఫ్ తీసుకున్న వాళ్ళకు కూడా తెలీదు అని భూమి హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ టీవీలో పవన్ కళ్యాణ్ పాటకి వీళ్ళంతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి రిమోట్ తీసుకొని టీవీని ఆఫ్ చేసేస్తుంది. షిట్, ఏంటి టీవీ ఆపేశావు అని ఆకాష్ అడగటంతో, మీరు ఇక్కడ ఆకాష్గా లేరు, గగన్లా ఉంటున్నారు, లేకపోతే మీరు గ్రూప్ డాన్సర్స్గా వాళ్ళనందరినీ మార్చేసుకున్నారేంటి, ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అని భూమి కంగారు పడుతూ ఉంటే, మరి ఈ ఆకాష్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రూప్ డాన్సర్స్ అందరూ వచ్చేస్తారు, ఈ రాక్ స్టార్ ఆకాషే వేరు అని నా ఆటోగ్రాఫ్లు తీసుకోవటం కోసం ఎంతమంది వచ్చారో చూస్తున్నావా అని ఆకాష్ అంటాడు. అయ్యో అరవకండి, మీరు ఆకాష్ కాదు గగన్ అని భూమి తన చేతిని ఆకాష్ నోటిపై చేయి అడ్డు పెట్టడంతో ఆకాష్ చాలా షాకింగ్గా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఏదోలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ విషయం నాకు గుర్తుంది కాబట్టి నేను ఆకాష్ అని సంతకం చేయలేదు, గగన్ అని మాత్రమే ఆటోగ్రాఫ్ ఇచ్చాను. నాకు అంతటి ఫాలోయింగ్ ఉంది, ఇక నేను ఆకాష్ అని తెలిస్తే నా ఆటోగ్రాఫ్ల కోసం క్యూ కడతారు తెలుసా, ముందు నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకొస్తావా లేదా అని ఆకాష్ అంటే, అదేనండి మీరు గగన్ అనే మాత్రమే అందరికీ తెలియాలి, ఆకాష్ అని తెలిసిందే అనుకో ఇంతవరకు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అని భూమి చెప్తుంది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా క్రేజ్ ఏంటో నీకు చాలా బాగా తెలుసు కదా, ముందు నన్ను ఇక్కడ నుంచి బయటికి రప్పించు, నీకు 60 మినిట్స్ మాత్రమే సమయం ఇస్తున్నాను, నెక్స్ట్ మినిట్ నువ్వు నన్ను బయటికి తీసుకురాలేదనుకో నేనే ఆకాష్నని అందరికీ నిజం చెప్పేస్తాను అని ఆకాష్ చెప్తాడు. అయ్యో ఆ పని మాత్రం అస్సలు చేయకండి, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, ఎలా తీసుకురావాలో అర్థం కావటం లేదు అని భూమి అంటుంది.
అయ్యో! నేను భరించలేకపోతున్నానండి. గగన్‌ని వెంటనే విడిపించాలి. నా కొడుకు నాకు కావాలండి అని శారద ఏడుస్తూ ఉంటుంది. అసలు మీరా కేసు పెట్టడం వల్లే ఇలా జరిగింది. మీరాకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు అని కేపీ అంటాడు. లేదండి నా కొడుకు గగన్‌ని నేను విడిపించుకుంటాను అని శారద వస్తూ ఉంటే అప్పుడే భూమి ఎదురు వస్తుంది. అమ్మ భూమి గగనమ్మ వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని శారద ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య బావ అక్కడ బాగానే ఉన్నాడు. మీరు కంగారు పడకండి అని భూమి ధైర్యం చెప్తూ ఉంటే, లేదమ్మా స్టేషన్‌లో ఉన్న గగన్ ఎలా బాగుంటాడు చెప్పు? నువ్వు నాకు ధైర్యం చెప్పటం కోసం మాత్రమే ఇలా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. నా కొడుకు గగన్‌ని నేను విడిపించుకోవాలమ్మా భూమి అని శారద ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి భూమి అని చెర్రీ అంటాడు. చూడు మన వైపు నుంచి ఎలాంటి తప్పు జరగకూడదు చెర్రీ. మనల్ని స్టేషన్‌లో పెట్టడానికి వాళ్ళకి మనం చిన్న పొరపాటు చేసినా దొరికిపోతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించి బావని విడిపించుకురావాలి అని భూమి చెప్తుంది. అమ్మ భూమి ప్లీజ్ అమ్మ గగన్‌ని విడిపించమ్మా ఏం చేయాలమ్మా అని శారద వెలువెల్లాడిపోతూ ఉంటుంది. అవునమ్మా ఇప్పుడు గగన్‌ని ఎలా విడిపించటం అని కేపీ అంటాడు. మావయ్య మనం ఒక ప్లాన్ ప్రకారం నడుచుకుంటే బావని ఒక గంటలో ఇంటికి తీసుకొచ్చేయొచ్చు అని భూమి చెప్తుంది. ఏంటి ఒక గంటలో గగన్‌ని ఇంటికి తీసుకురావచ్చా? అదెలా సాధ్యం అని కేపీ అంటాడు. నేను చెప్పినట్లు చేయండి మావయ్య చెర్రీ అని భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగేనమ్మా తప్పకుండా ఇలాగే చేస్తాం అని కేపీ చెర్రీ చెప్తారు. తర్వాత మీరా బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే చెర్రీ సూట్ కేస్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు. రే చెర్రీ ఎక్కడికి రా సూట్ కేస్ పట్టుకు వెళ్తున్నావు అని మీరా అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఊరికి వెళ్తున్నావా అని మీరా అడగటంతో అమ్మ నేను ఊరికి వెళ్ళటం లేదమ్మా ఇది నాన్న తీసుకురమ్మంటే తీసుకువెళ్తున్నాను అని చెర్రీ చెప్తాడు. ఏంటి ఆయన ఏమైనా క్యాంపుకు వెళ్తున్నాడా అందుకే ఇలా బట్టలు తీసుకురమ్మన్నాడా అని మీరా అంటే కాదమ్మా ఏకంగా నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. శారద పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చెర్రీ అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నా కొడుకువేనా? ఆయన ఆ ఇంటికి వెళ్తానంటే నువ్వు సూట్ కేస్‌లో బట్టలు పెట్టుకొని మరీ ఇవ్వటానికి వెళ్తున్నావా? అసలు నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిలదీయాల్సింది పోనిచ్చి ఆయన బట్టలు తీసుకువెళ్తున్నావా? అని మీరా గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. నేనిది అస్సలు ఒప్పుకోను. నన్ను వదిలేసి ఆ ఇంటికి ఎలా వెళ్తాడు? అసలు ఆ శారదను అనాలి అని ఇక మీరా విరుచుకుపడుతూ ఉంటుంది. అసలు ఆ గగను మీ నాన్నని చంపాలని చూస్తేనేమో ఈయన నేరుగా ఆవిడతో కాపురం చేయటానికి నన్నిక్కడ వదిలేసి అక్కడికి వెళ్తున్నాడా? ఇదెక్కడి అన్యాయం? నువ్వు దానికి తోడు తీసుకువెళ్తున్నావు అని మీరా ఏడుస్తూ ఉంటే, అమ్మా ఇదంతా కూడా నీ వల్లే కదమ్మా జరిగింది అని చెర్రీ అంటాడు. నా వల్లనా అని మీరా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా ఇప్పుడు నువ్వు కేసు పెట్టటం వల్లే కదా గగన్ అన్నయ్య అక్కడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు పెద్దమ్మ అక్కడ ఒంటరిగా ఉంది. పూరి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దమ్మని ఎవరు చూసుకుంటారు చెప్పు? అందుకే నాన్న అక్కడ తోడుగా ఉండటం కోసం అక్కడే పెద్దమ్మ దగ్గరికి వెళ్తానని చెప్తున్నాడు అని చెర్రీ అంటే, అంటే నేను ఆయన భార్యని కాదా? అదే వచ్చిందా? అని మీరా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్‌లో ప్లాన్ ప్రకారం మీరా చేతనే కేస్‌ని విత్‌డ్రా చేయించి గగన్‌ని బయటికి తీసుకువస్తారు.